నమస్తే. ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్కు స్వాగతం. మీరు చూస్తున్న సిటీ న్యూస్. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులు అర్పించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల ఐబీ చౌరస్తాలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ప్రేమ్సాగరరావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగి సత్కరించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ నాయకులు. భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి జెండాను ఆవిష్కరించి అంబేద్కర్కు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, దేశంలో కుల వివక్షతను నిర్మూలించేందుకు కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ అని, అన్ని వర్గాల సంక్షేమ ఫలాలను అందించాలని భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందని ఆయన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, కుల మత భేదాలు లేని ఆధునిక భారతదేశ నిర్మాణం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితాంతం పోరాటం చేశారని, దళితులపై ఉన్న వివక్షను నిర్మూలించడానికి ఆయన ఎనలేని కృషి చేశారని కొనియాడారు. పేద, దళిత, బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపాలంటే విద్య ఒక్కటే మార్గమని ఆయన అన్నారని తెలిపారు. విద్యతోనే సమాజంలో అసమానతలు తొలగుతాయని, సమాజ స్థాపన జరుగుతుందని ఆయన తెలిపారు. అందుకే ప్రస్తుత ప్రభుత్వాలు విద్యకు అత్యధిక ప్రాముఖ్యతను ఇస్తున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జయంతి సెలబ్రేషన్ సందర్భంన మంచిర్యాలలో ఘనంగా అంబేద్కర్ జయంతి సెలబ్రేషన్ జరుగుతుంది. ఈ సందర్భమున బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మనందరికీ నేర్పించినారు, ఎడ్యుకేట్, అజిటేట్, ఫైట్ ఫర్ యువర్ రైట్స్ అంటే అందరు కూడా మంచిగా చదువుకోవాలి, ఏ అణిచివేత సమయంలో దాని వ్యతిరేకంగా పోరాడాలి, ఒక విప్లవం తీసుకురావాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన దళితులందరికీ కూడా నేర్పించిన సంగతి అందరికీ తెలుసు. వారి ఆశయాలు మనం కొట్లాడి అది ముందుకు తీసుకువెళ్ళే అవసరం. దళితులందరూ కూడా ఐక్యంగా ఈ పోరాటంలో ఏదైతే కుల వివక్ష ఉందో, ఈ కుల వివక్ష పోవాలంటే అందరూ ఆర్థికంగా ముందుకుండాలి. రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు మొన్న బడ్జెట్లో కూడా సుమారు 30% ఎక్కువ బడ్జెట్లో నిధులు కేటాయించడం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే అన్నారో, విద్యారంగంలో మనం ముందుండాలి, అందరూ చదువుకోవాలని చెప్పి ఏదైతే పిలుపునిచ్చారో, దాని పిలుపు ప్రకారంగానే మన రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని చోట్ల కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టిస్తుంది. సుమారు 200 కోట్ల రూపాయలతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టిస్తున్నారు. 50,000 మంది టీచర్లను కూడా భర్తీ చేస్తున్నారు. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి ఏదైతే ఉందో, ఈ విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవాలని చెప్పి వారు పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు కూడా ఎప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన ప్రకారంగా విధానంగానే ముందుకు వెళ్ళారు. వారు కార్మిక శాఖ మంత్రిగా అంబేద్కర్ గారు ఉన్నప్పుడు కార్మికులకు హక్కులు కల్పించారు. 8 గంటలు పనిచేయాలి, మినిమం వేజెస్ పే చేయాలని చెప్పి ఆ రోజులలో అంబేద్కర్ గారు కొట్లాడడం జరిగింది. కాకా వెంకటస్వామి గారు కూడా అదే స్ఫూర్తితో, అంబేద్కర్ గారి స్ఫూర్తితో
సింగరేణి సంస్థను కాపాడడం, BIFR నుంచి తొలగించడం, 1,00,000 ఉద్యోగాలు ఆ రోజులలో కాపాడడం. వారే సింగరేణి కార్మికులకు CMPF, ఈ పెన్షన్ ఫండ్స్, ఇవన్నీ స్కీమ్స్ కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే వారు ఇవన్నీ కూడా స్థాపించడం జరిగింది. మనము ఈరోజు అంబేద్కర్ గారి గురించి ఆలోచించాం. అంబేద్కర్ విధానాలుగా మనమందరం ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతూ, దళితులందరూ కూడా ఈ ఒక అవకాశం, ఈ ప్రభుత్వంలో మనము ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ముందుకు వెళ్ళాలనుకున్న ఏదైతే దళితులందరూ కూడా ఆలోచన ఉందో దానికి కష్టపడి పనిచేసి మనమందరం ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు మంత్రి గారు ఐవీ చౌరస్తా ఉన్న అంబేద్కర్ విగ్రహం పూలమాల చేశారు. మనం అంబేద్కర్ జయంతి ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నాను. సో అంబేద్కర్ జయంతి అంటే ఒక మనము కాన్స్టిట్యూషన్ సంబంధించిన ఎవరైనా డ్రాఫ్ట్ చేసిన వాళ్ళు అంటే ఆ టైంకి ఉన్న కాన్స్టిట్యూషన్ మనకి ఎలా ఉండాలి తెలియదు. సో దానికి మనము ఇప్పటి వరకు కూడా ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ వచ్చి మోర్ దెన్ 75 years అయింది. కానీ కాన్స్టిట్యూషన్కి బేసిక్ స్ట్రక్చర్ ఏమైనా ఉన్నాయి. ఆ టైంకి ఫ్రీడమ్ ఫైటర్ అందరూ ఫైట్ చేసేసి ఇండిపెండెన్స్ తెచ్చుకున్నారు. దానికి మనం కాపాడాలి. దానికి ఆ ఆలోచనతోటి ఎట్లా కాన్స్టిట్యూషన్ ఉండాలి, ఆ టైంకి ఫ్రీమైన కాన్స్టిట్యూషన్ మన సుప్రీంకోర్టు కూడా బేసిక్ స్ట్రక్చర్ ఒకటి ఇచ్చేసి దానికి సంబంధించిన ఇప్పటి వరకు కూడా అది నడుస్తుంది. అండ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మనం చెప్పాల్సింది అంటే ఒక హ్యూమనిస్ట్ అంటే అందరూ ఈక్వల్గా ఉండాలి, హ్యూమన్ రైట్ ఈక్వల్గా ఉండాలి, అందరూ కులాల వారిగా ఎలాంటిగా రిలీజన్ వారిగా ఎలాంటిగా ఇబ్బంది లేకుండా అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి, ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఈ అన్నింటితోటి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అన్నిటి మీద ఫోకస్ పెట్టుకొని మనం అన్ని రకాల ముందుకు వెళ్తున్నాము. అలాగే అంబేద్కర్ గారు ఇప్పుడు చూపించిన మార్గంలో మనం అందరం మూవ్ అయితే ఖచ్చితంగా మనము డెవలప్డ్ స్టేట్ డెవలప్డ్ కంట్రీ ఖచ్చితంగా అవుతాం. థ్యాంక్ యూ. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత రాజ్యాంగ సభ చైర్మన్గా పనిచేసి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించడం జరిగిందని, 1950 నుండి దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి గణతంత్ర ప్రజాస్వామ్య దేశంగా మనుగడ సాగుతుందని అన్నారు. బడుగు బలహీన దళిత వర్గాల ఉన్నత స్థితికి చేరుకోవాలంటే విద్య ఒకటే మార్గమని అంబేద్కర్ తెలపడం జరిగిందని అన్నారు. స్వయంగా కుల వివక్షను అనుభవించిన అంబేద్కర్ ఆ పరిస్థితిలోనే 23 డిగ్రీలు సాధించడం జరిగిందని, దళితులకు విద్య ప్రాముఖ్యత ఎంతో ఉందని ఆయన తెలపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ గారు కష్టపడి చదువుకొని లండన్కి వెళ్ళి అక్కడ మిత్రులు వాళ్ళకి చిన్న చిన్న సాయంతో లండన్కి వెళ్ళి ప్యారిస్ చదువుకొని ఆ రోజుల్లో ప్యారిస్ చదువుకున్న తర్వాత ఆయన ప్రాక్టీస్ చేస్తే నెలకు 1,00,000 రూపాయలు సంపాదించారు ఆ రోజుల్లో. అయినా కూడా
అన్ని వదిలిపెట్టి ఈ భారతదేశం స్వాతంత్రం వచ్చింది. భారతదేశంలో ఉన్న సమస్యలు ఇవన్నీ గమనించి ఇప్పటి ప్రధానమంత్రి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఇప్పటికీ దేశంలో ఎన్నికలు జరగాలి. ఇప్పుడు ఎవరు రాస్తే రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి రాయమని చెప్పి కమిటీకి చైర్మన్ నియమించి ఆ బాధ్యత వారికి అప్పచెప్పడం. ఆ రోజుల ఆ సందర్భంగా దాదాపు 3600 సభలు భారతదేశంలో అంటే ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో మొత్తం తిరిగి గ్రామాలకు తిరిగి గ్రామీణ ప్రాంత సమస్యలు, నిర్వాత సమస్యలు, ఉన్న కులాలు, జాతులు వాళ్ళ బాధలు మంది తెలుసుకుని ఆ రోజు రాజ్యాంగం రాసి దాన్ని రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26 నాడు రాజ్యాంగం జాతికి అంకితం చేయడం. దాన్ని అప్పుడున్న టెంపరీ పార్లమెంట్ 1950 26 జనవరి నాడు రాజ్యాంగాన్ని ఈ భారతదేశంలో ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. రాజ్యాంగం చేసిన దాన్ని బట్టి రాజ్యాంగాలు ఏవైతే అంశాలు పొందుపరుచుందో వాటిని దృష్టిలో పెట్టుకుని 1952లో మొదటి ఎలక్షన్ జరిగింది. దళితులు, గిరిజనులు, మిగతా బలహీన వర్గాలు అందరినీ దృష్టిలో పెట్టుకున్నారు. వీళ్ళు పూర్తి 1000 సంవత్సరాల నుంచి అన్ని రకాల ట్రైనింగ్ తీసుకోకుండా అనగదొక్కబడ్డారని ఆలోచనతోటి ఆ దినం రిజర్వేషన్ అనే అంశాన్ని తీసుకొచ్చారు. వీళ్లకు చట్టసభలో రిజర్వేషన్ ఇస్తే వీళ్ళు కొంత మెరుగుపడి వాళ్ళ జాతిని ముందు తీసుకెళ్తారు అనే ఆలోచనతో ఆ దినం రిజర్వేషన్ చట్టసభలను ప్రకటించి మొట్టమొదటి ఎలక్షన్లో రిజర్వేషన్ చేసింది. ఇలా ఆ రోజు ఆయన రాజ్యాంగంలో రాష్ట్రం కాబట్టి ఇలా దళిత సోదరులు కానీ ఎస్టీ సోదరులు కానీ వీళ్ళందరూ చట్టసభలకు 152 వరకు చట్టసభలో ఉన్నారంటే ఆయన రాసిన రాజ్యాంగం ఆయన చేసిన దాని ద్వారా. కాకపోతే ఇప్పటికి కూడా 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే కోరికతోటి ఏదైతే ఆలోచనతోటి చేసేది ఇంతవరకు పూర్తిగా ఆలోచన ఇంప్లిమెంటేషన్ అనేది జరగలేదు. ప్రభుత్వాలు చాలా ప్రయత్నం చేస్తున్నాయి కూడా, కానీ ఇంకా సగానికి ఎక్కువ మంది అదే పరిస్థితి ఉన్నారు. ఆయనే ఒక మాట చెప్పాడు ఎడ్యుకేషన్ గురించి. ఎడ్యుకేషన్ ఈజ్ లైక్ డ్రింకింగ్ లయన్స్ మిల్క్. Once after drinking lion's milk, he will be roaring like lion. అంటే మనిషికి విద్య అనేది సింహం పాలు తాగితే సింహం పాలు తాగితే సింహం ఎట్లయితే గర్జిస్తూ అదేవిధంగా విద్యతోటి గర్జిస్తాడు, విద్య ద్వారా గర్జిస్తాడని చెప్పడానికి. అంటే గర్జించడం అంటే ఏదో కొట్లాడుకోవడం కాదు, అంటే సమస్యల దృష్టిలో సమాజంలో ఉన్న దృష్టిలో అన్నీ చేస్తున్న ఉద్దేశంతో అది రాయడం జరిగింది. అంటే విద్యకున్న ముఖ్య ఉద్దేశం రాయడం జరిగింది. దాంతోపాటు వీళ్ళందరూ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసేట్టు లేకపోతే ఎస్సీ అని ఇదని కాదు, ఆయన ఒక సామాజికవేత్త. అన్నికన్నా ముందు ఆయన ఒక సామాజికవేత్త. సమాజంలో ఉన్న ఏవైతే అట్టడుగు వర్గాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా సమానంగా తీసుకొచ్చి మిగతా సమాజంతో పాటు వాళ్ళ సమాజం వాళ్ళ పక్కన నిలబెట్టాలి, వాళ్ళతో పాటు ఉద్యోగం చేయాలి, కానీ వాళ్ళతో పాటు అన్ని రకాల హక్కులు కావాలనే ఉద్దేశంతో సమాజం మొత్తం భారతదేశంలో 3600 సభల పైన పెట్టి రాజ్యాంగం రాసి అంశాలను రాసి అలా చాలా చెప్పింది. ఇక రాజకీయం గురించి మాట్లాడలేదు, ఇక్కడున్న మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ చిన్న ఉదాహరణ. ఆయనకు అంబేద్కర్ అంటే ఇష్టం లేదు, అంబేద్కర్ పేరు అంటే ఇష్టం లేదు, నాకు తెలియదు. మన
అంబేద్కర్ ప్రాణహిత చర్యల ప్రాజెక్టు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన పేరు పెట్టి అక్కడ ప్రారంభించడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఎట్లా పేరు చేసేద్దాం, ఈ ప్రాజెక్టు పోవాలి, ఆయన పేరు పోవాలి అంబేద్కర్. అంటే ఉద్దేశం ఏంటంటే ఫెడరల్ వ్యవస్థలో దళితులు వీళ్ళంతా మాకు ఉంటే నిద్ర వచ్చేసింది. టీఆర్ఎస్ వాళ్ళు దళితులు ఏ రకంగా చెప్తారో నేను చెప్పాల్సిన దాని తర్వాత మొన్నటి మొన్న బీజేపీ వాళ్ళు అంబేద్కర్ గారు వచ్చి అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడిన సంభాషణ, పార్లమెంట్లో మాట్లాడిన భాష అందరికీ సుపరిచితులు, అందరూ తెలుసు, చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు పార్లమెంట్ చూస్తూ తెలుసు. అంటే బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ అంబేద్కర్ అంటే ఎంత అవహేళన ఉందని దీనికి అర్థమవుతుంది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆ దినం చాలామంది మేధావులున్నా కూడా ఈ బిఆర్ అంబేద్కర్ గారికి అవకాశం ఇస్తే కిందున్న దాడిత పీడిత వర్గాలకు అందరికీ న్యాయం జరిగే విధంగా కాన్స్టిట్యూషన్ ఆలోచనతో ఆయన గొప్ప చెప్పిండు, ఆయన పూర్తి చేసిండు. కానీ ఆయన ఏవైతే చెప్పిండో ఆశయాలు చేసుకుంటూ పోతున్నాం, కానీ ఇంకా చాలా చేయొచ్చు. ఇంత దేశాలకు కూడా చాలా చేయొచ్చు. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ నేనే కానీ ఆ నియమాన్ని కట్టుకోవడం దాంతోపాటు ఇంకా చెప్పాలని చాలా ఉంది, కానీ ఇక ఇక్కడ చాలా ఒకటే ఒక విషయం ఇంకోటి మా దళిత సోదరులు మాదిగ సోదరులు జగన్రావు మైగ్రౌండ్స్ మాట్లాడి తప్పకుండా 27 ఏప్రిల్ 5 జగన్రావు బర్త్డే ఖచ్చితంగా జగన్రావు తప్పకుండా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులను ప్రత్యేకంగా అభినందించారు. వాళ్ళని కాళ్ళు కడిగి సన్మానించడం జరిగింది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మంచిర్యాల పట్టణ ఏకలవ్య ఆశ్రమంలో కార్మికుల కాళ్ళు కడిగి సన్మానించి వారికి నూతన వస్త్రాలు అందించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ఆయన పోరాటం చేశారని, అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకుని పారిశుద్ధ్య కార్మికులను వారు అందిస్తున్న సేవలను గుర్తించి అంబేద్కర్ జయంతి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్ఫూర్తితో సత్కరించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు దుర్గమ్మ అశోక్, మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు బొట్ల అనిత, సత్యనారాయణ, కస్తూరి నాగరాజు, బీజేపీ నాయకులు ఆకుల అశోక్ వర్ధన్, జయరామరావు, అమిరిశెట్టి రాజ్కుమార్, మంత్రి రామన్న, కొండ వెంకటేష్, చిరంజీవి పాల్గొన్నారు. కుంభమేళా సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వారణాసిలో పారిశుద్ధ్య కార్మికుల యొక్క కాళ్ళు గడిగి వాళ్లకు సన్మానం చేయడం జరిగింది. అదే స్ఫూర్తిని తీసుకొని ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా మన మంచిర్యాల పట్టణంలో, మన మంచిర్యాల కార్పొరేషన్లో దాదాపు 400 మంది పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళు ఉదయం పూట 4 గంటలకు లేచి చెత్త, రోడ్లు ఊడవడము, ఇట్లా వాళ్ళు ఇవాళ మన మంచిర్యాల పట్టణాన్ని వాళ్ళు శుభ్రంగా ఉంచుతున్నారు. వీళ్ళను కూడా వీళ్ళ సేవలను గుర్తించాలి. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల యొక్క సేవలను గుర్తించాలి, వాళ్ళను కూడా సన్మానించాలని మేము మా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులకు అందరికీ కూడా ఈరోజు సీనియర్
కార్మికులు ఎవరైతే దాదాపు 25-30 సంవత్సరాల నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళ యొక్క కాళ్ళు గడిగి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకొని, అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకు అందరికి కూడా సన్మానం చేసి వీళ్ళు చేస్తున్న సేవలను గుర్తించుకొని ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేని గురించి అయితే పోరాటం చేసిండ్రో, బడుగు బలహీన వర్గాలకు అన్ని వర్గాలకు హక్కులను కలిగించి అన్ని వర్గాలను డెవలప్ చేయాలని ఏదైతే వారు ఆ రోజు కన్న కళను నెరవేర్చాలని వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మంచిర్యాల పట్టణంలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులను సన్మానం చేయడం జరిగింది. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యం లోపల, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు రఘునాథ్ వెర్రపల్లి గారి నాయకత్వం లోపల ఈరోజు మరి పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా కాళ్ళు కడిగి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క మనమందరం కూడా కరోనా సమయంలో కూడా మనమందరం క్షేమంగా బతికి పట్టగలిగినామంటే కరోనా పేషెంట్లను కూడా దాన సంస్కారాలు చేసి కరోనా పేషెంట్లు ఉన్నటువంటి వార్డుల లోపల కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి ఈ దేశం నిలవడానికి, ఈ ప్రపంచం లోపల మేము మా వంతు సాయం చేస్తాం, మీరందరూ క్షేమంగా ఉండండి అని వాళ్ళ జీవితాలను త్యాగం చేసి మరీ పొద్దున 3 గంటలకు లేచి మనందరికీ సేవలు చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేయడం చాలా గర్వంగా ఉన్నది. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోడీ గారు ఏదైతే పాదాభి వందనం చేసి వారికి పాద స్పర్శ చేసి వాళ్ళ పాదాలు కడిగి పూర్తిగా నిలిచి వారిని దేశంలోనే అత్యున్నత స్థానం లోపల నిలిపినారు, అదే స్థాయి లోపల ఇవ్వాలి మన రఘునాథ్ వెర్రపల్లి గారు మంచిర్యాల లోపల వారికి కూడా అదే గౌరవం ఇవ్వాలని చెప్పి ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో విద్యుత్ సంస్థలు పనిచేస్తున్న ఆర్టిజన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టిజన్లు మాట్లాడుతూ కార్మికులు ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఆర్టిజన్ జేఏసీ చైర్మన్ పసుల తిరుపతి మాట్లాడుతూ గత 7 రోజులుగా మంచిర్యాల జిల్లా విద్యుత్ కార్యాలయం ఎదుట ఆర్టిజన్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నామని, ప్రభుత్వం ఇంతవరకు దిగిరాకపోవడంతో వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఆర్టిజన్లతో చర్చలు జరపాల్సిందిగా కోరుతూ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి వినతి పత్రం అందజేయడం జరిగిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టిజన్లను కార్మికులను చర్చలకు పిలిచి పరిష్కరించాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టిజన్లు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 130వ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వచ్చి మా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరము మన అంబేద్కర్ గారు జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా మెమోరాండం అనగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 7 రోజులుగా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది సమ్మెలో పాల్గొంటున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి మా సమస్యలపైన సానుకూలంగా స్పందించి చర్చలకు పిలవాల్సిందిగా కోరుతున్నాము. మరియు ఈరోజు మంచిర్యాల చౌరస్తా ఐబీలో గత 7 రోజుల నుంచి మేము విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కార్మికులు అందరూ పనులు బంద్ చేసుకొని సమ్మెలో పాల్గొంటున్న ప్రజలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఉందో అంటే అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చాలి, అంబేద్కర్ గారు కార్మిక చట్టాలను రూపొందించాడు, ఆ చట్టాలు మాకేమి పనిచేస్తలేదు. దయచేసి ఇప్పటికైనా 20,000 మంది కుటుంబాలు రోడ్డు పైన మంచిగా తెలంగాణ రాష్ట్రంలో గత 7 రోజులుగా వివిధ రకాలుగా వినూత్న రకంగా చేసినా కూడా ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు పట్టించుకోవడం లేదు. మా విద్యుత్ రంగంలో పనిచేసిన కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని మంచిర్యాల జిల్లా నుంచి మేము కోరుకుంటున్నాం. 20,000 మంది విద్యుత్ కార్మికులము 7 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము. ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ పట్టించుకోకుండా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు కోసం చేయాలని అందరూ కూడా కార్మిక వర్గం అంతా పోరాడి కష్టపడి ఇంత చేసినా కూడా ఫలితం లేకుండా పోతుంది. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ సవరణ చేసినా కూడా ఇంకా కూడా న్యాయం జరగట్లేదు. 20,000 కుటుంబాలు 7 రోజుల నుండి ఎండ అన్నం లేకుండా రోడ్లపై శ్రమిస్తున్నాం. అందుకని ప్రయత్నం చేస్తున్నది ఏంటంటే ప్రభుత్వం ఇప్పటికైనా యాజమాన్యం మమ్మల్ని కనుగరించి మా విధానాన్ని సరిచేసి మా జీవితాల వెలుగు నింపాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ అంబేద్కర్ గారికి మెమోరాండం సమర్పించడం, అంబేద్కర్ ఆశయాలను కొనసాగియాలని కోరుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు మాట్లాడుతూ రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని చేర్చడం వల్లనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగిందని అన్నారు.
ఆయన ఘనతను గుర్తించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ రాష్ట్ర రాజధానిలో అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దళిత వర్గాల వారితో ప్రారంభించుకోవడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఏది ఏమైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజం కోసం, అణగారిన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఒక మహా వ్యక్తి, మహోన్నత వ్యక్తి, ఒక ఆణిముత్యం ఈ దేశంలో పుట్టడమే అతనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. బిఆర్ అంబేద్కర్ గారు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, గాంధీ గారి నాయకత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక మంచి బ్రహ్మాండమైన రాజ్యాంగం నిర్మాణం చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ రాజ్యాంగంలో కుల మతాలకు సంబంధం లేకుండా అన్ని కులాలు, అన్ని మతాలు, అది రాజకీయ రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ రిజర్వేషన్ పొందవలసిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. బిఆర్ అంబేద్కర్ వల్లనే ఇలా భారతదేశానికి రాష్ట్రపతి కావచ్చు, భారతదేశానికి భవిష్యత్తులో కానీ, ఇప్పుడు కానీ, గతంలో ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, రాష్ట్రాలకు ముఖ్యమంత్రి కావచ్చు, రాష్ట్రాలకు గవర్నర్ కావచ్చు, అందరికీ అవకాశం కలిగిందంటే అది బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రాజ్యాంగం అని చెప్పడం. మరి సందర్భంలో అంబేద్కర్ గారు ఒక మంచి ఆలోచనతో రాయడం జరిగింది. ఇలా వారి ఘనంగా జరుపుకుంటున్న సందర్భంలో, ఈ సందర్భంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నడిబొడ్డులో పెద్ద ఎత్తున అంబేద్కర్ విగ్రహం పెట్టి ఘనంగా ఆనాడు దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ మనంతో అది ఓపెన్ చేసిందంటే మరి ముఖ్యమంత్రి గారికి అంబేద్కర్ గారి మీద ఉన్న ప్రేమ ఏంటో అర్థం చేసుకోవాలి. ఈరోజు తెలంగాణ సాధించిందంటే ఆర్టికల్ 3 ప్రకారం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రాలకు శాసనసభలో పెద్ద మేట్ లేకున్నా తెలంగాణ సాధించడానికి ఆర్టికల్ 3 అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే తెలంగాణ వచ్చిన మాట కూడా ఈ సందర్భంలో పొందుతుంది. కానీ ఈ సందర్భంలో ఏదైతే అంత పెద్ద విగ్రహం కాడ కిందసారి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కనీసం తాళాలు కూడా ఓపెన్ చేయలేదు. అంబేద్కర్ గారిని అవమానించిన కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డపై ఉందని చెప్తూ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులందరూ స్వాగతం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టు కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షుడు కార్పొరేటర్ సుధమల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుధమల్ల హరికృష్ణ మాట్లాడుతూ, బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అట్టడుగు వర్గాల్లో విద్యాదీపం వెలిగించి సమాజ స్థాపనకు కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి అని ఆయన కొనియాడారు. కార్మికులకు కనీస వేతన చట్టాన్ని కూడా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రచించడంలో అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని కృషి చేయడం జరిగిందని ఆయన కృషిని కొనియాడారు. ఫలితంగా దళిత, బలహీన, వెనుకబడిన వారికి రిజర్వేషన్లను అమలు చేయడం జరుగుతుందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల సంఘ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ గారి పూల మాల వేయడం, అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసిన సందర్భంలో ఈరోజు అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి కాదు, అన్ని వర్గాలకు చెందినటువంటి వ్యక్తి. ఈ రాజ్యాంగం ఇవాళ నడుస్తుందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని అందరి కోసం రచించినటువంటి విషయాన్ని ప్రతి ఒక్క మేధావర్గం కూడా ఆలోచించాలని కూడా సందర్భంగా కోరుకుంటూ, ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, ప్రతి ఒక్కరు విద్యావంతులు కావాలి. మరి చదువుకున్నప్పుడే ఈ భారతదేశంలో ఏం జరుగుతుంది, ఈ రాజ్యాంగంలో ఏం రాసింది అనేది మనకు తెలవాలంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మరి విద్యను అభ్యసించాలి. ఇలా బడుగు బలహీన వర్గాలు ఈనాడు మరి వెనుకబడుతున్నారని దానికి కారణం మనకు విద్య లేకపోవడం వల్లనే ఇవాళ మనం వెనుకబడతా ఉన్నాం. మనం కూడా మరి సమాజంలో మనం కూడా ఇలా ఐపీఎస్ కానివ్వండి, ఇలా ఏ ఉద్యోగం సంపాదించుకోవాలన్నా, ఏ చట్టసభల్లో మనం ఉండాలన్నా దానికి ముఖ్యంగా విద్య అవసరం. ఆ విద్యను ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కూడా మన పిల్లల్ని చదువుకునే దిశగా, మన పిల్లలు చదువుకున్నప్పుడే ఈ భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన దాన్ని మనం చదివి ఇవాళ ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా, ఏ కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా మనం ఆర్టికల్ ప్రకారంగా మాకు ఈ హక్కులు ఉన్నాయి, మీరు ఎందుకు మాకు ఈ హక్కులు కల్పిస్తలేరు అనేటువంటి హక్కును మనం అడగాలంటే ముందుగా మన రాజ్యాంగాన్ని మరి చదవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. మరి చదవాలంటే మరి దానికి ముఖ్యంగా మనందరం చదువుకోవాలి. ఆ చదువుకున్నప్పుడు మాత్రమే మనం చట్టసభల్లో కానీ ఎక్కడైనా ఏం జరుగుతుంది, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అక్కడ ఒక అధికారి నిలదీయాలంటే మనకు చదువు అనేది మరి ముఖ్యం. కాబట్టి ఇప్పటికైనా అందరూ చదువుకోండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నా విగ్రహాలు పెట్టండి, నన్ను పూజించండి చెప్పలేదు. ఏం చెప్పాడు? ఫస్ట్ మీరు అందరూ కూడా సమీకరించండి, బోధించండి అనే ఒక నినాదాన్ని తీసుకెళ్ళాడు. మరి దాన్ని అలా వారు చెప్పినటువంటి సూక్తిని మనం పాటిస్తే ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రతి బడుగు బలైన జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించే శక్తి మనకు రావాలంటే మనందరూ కూడా విద్య అవసరం. అదేవిధంగా ఈనాడు ఈ కార్మిక చట్టాలను తీసుకురావడం, ఈ కార్మిక చట్టాల్లో మరి కార్మికులందరూ కూడా 8 గంటల పనిదినాన్ని మరి కల్పించినటువంటి మహానాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈనాడు మరి స్థానిక శాసనసభ్యులు పెద్దలు మరి కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు నాయకత్వంలో ఇవాళ ఎంతో సుందరంగా మరి ఐబీ వద్ద మన అంబేద్కర్ విగ్రహాన్ని ఇవాళ ఏర్పాటు చేసుకున్నామంటే దాని పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారికి ఇలా దళిత బడుగు బలహీన వర్గాలందరం కూడా మరి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎంతో గొప్ప మనసున్నటువంటి మన ప్రియత ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు మరి బాబు జగ్జీవన్ గారి యొక్క మరి విగ్రహాన్ని కూడా మంచిర్యాలపట్నంలో ఏర్పాటు చేస్తామని ఇవాళ వారు మరి జయంతి సందర్భంగా వారు ఇలా ప్రకటించినందుకు వారికి దళిత సంఘాల ఆధ్వర్యంలో అదేవిధంగా మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం తరఫున కూడా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మరి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. నస్పూర్ సిసిసి కార్నర్ వద్ద నస్పూర్ అంబేద్కర్ కాలనీ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాచకొండ గోపాలరావు, ఎంఆర్పిఎస్ నాయకుడు పురుషోత్తం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ నాయకులు, ఎంఆర్పిఎస్ నాయకులు, దళితులు పాల్గొన్నారు. పరిధిలోని అంబేద్కర్ విగ్రహానికి గ్రామ ప్రజలు 10వ వార్డు నుంచి 37వ వార్డు నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా ప్రజలందరికీ మా ప్రజలకు నా యొక్క శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ అంబేద్కర్ విగ్రహం ఈరోజు ఇక్కడ ఉన్నదంటే
నస్పూర్ అంబేద్కర్ కాలనీ ప్రజలు నస్పూర్ ప్రజలు ఎంతో కష్టపడి ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ఆ రోజులలో నేను ఈరోజు ఎంతో ఘనంగా జరుపుకుంటున్న ఈ కార్యక్రమం ఎల్లకాలం ఇట్లనే జరగాలని కోరుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు పురస్కరించుకొని సీసీ కార్నర్లో జరుగుతున్నటువంటి అంబేద్కర్ టార్చ్ దగ్గర ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడం జరిగింది. 10వ వార్డు కార్పొరేటర్ రాష్ట్రాల గోపాలరావు గారి ఆధ్వర్యంలో మరి దళిత సంఘాలందరూ అన్ని కులాల ఐక్యతతో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదో ఎంతైతే కృషి చేసి భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మహనీయుని కోసం ఈరోజు అన్ని కులాలు, అన్ని సంఘాలు, అన్ని మతాల వాళ్లకు ఆయన ఒక ఆదర్శ పురుషుడు అని చెప్పి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన దళిత సోదరులకు, అన్ని వర్గాల సోదరులకు. మంచిర్యాల జిల్లా సిసిసి కార్నర్ వద్ద బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరవెల్లి ముఖ్య అతిథిగా పాల్గొని నస్పూర్ బీజేపీ నాయకులు బేర సత్యనారాయణ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ భారతరత్న రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సిసిసి కార్నర్లో అంబేద్కర్ పూలమాల వేయడం జరిగింది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్న రఘునాథ్ గారి నాయకత్వంలో, బీజేపీ పార్టీ అన్ని రకాల మోర్చాల నాయకత్వంలో ఈరోజు ఇక్కడ జెండా కార్యక్రమం ఏదైతే అంబేద్కర్ పూలమాల కార్యక్రమం చేయడం జరిగింది. మరి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలకు కానీ ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే ఆనాడు ఆర్టికల్లో అంబేద్కర్ పెట్టడం వల్లనే ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మరి 60 సంవత్సరాల తెలంగాణ కళ ఇలా నెరవేరిందంటే కేవలం అది అంబేద్కర్ వల్లనే సాధ్యమైంది. కనుక భవిష్యత్తులో అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రాసిందో దాని ప్రకారమే భవిష్యత్తులో అందరికీ కూడా అన్ని రకాల అవకాశాలు ఉంటాయని తెలియజేస్తూ, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో మరి రగన్న గారి నాయకత్వంలో ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఖచ్చితంగా తనను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటూ అన్ని విధాల ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. జిల్లా ప్రజలందరికీ కూడా భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గత 12 సంవత్సరాల నుంచి అంబేద్కర్ గారు ఏదైతే కలలు కన్నారో ప్రతి ఒక్కరికి, బడుగు బలహీన వర్గాలకు, పేద ప్రజలకు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు, గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు, ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం యొక్క ఫలాలు అందాలే అనే లక్ష్యంగా, అంత్యోదయాన్ని సిద్ధాంతంగా పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమం కావచ్చు, స్వచ్ఛ భారత్ దగ్గర నుంచి, ప్రధానమంత్రి ఆవాస యోజన దగ్గర నుంచి, పేద ప్రజలకు రేషన్ బియ్యం దగ్గర నుంచి అన్నీ కూడా అంబేద్కర్ గారు ఏదైతే అనుకున్నారో దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇలా ఆ కళల్ని నిజం చేసి చూపిస్తున్నారు. అదేవిధంగా మహిళలకు సంబంధించి మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో అందరి హక్కుల గురించి మాట్లాడారు, అటు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అదేవిధంగా మహిళలకు కూడా ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయము. 16వ తేదీ నాడు పార్లమెంట్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ నారీ శక్తికి, అంటే మహిళలు ముందుంటేనే సమాజం డెవలప్ అవుతుందని చట్టసభలలో, ఇటు అసెంబ్లీలలో, అటు పార్లమెంట్లో కూడా 33% రిజర్వేషన్ ఈ నెల 16వ తేదీ నాడు పార్లమెంట్లో దీనికి సంబంధించిన బిల్లుని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టి అంబేద్కర్ గారికి అన్న కళల్ని నిజం చేయడానికి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇవాళ ఒక ఎస్టీ మహిళను రాష్ట్రపతి చేసింది. గతంలో ఎస్సీలను రాష్ట్రపతి చేయడం జరిగింది. ఒక బీసీ సామాజిక వర్గం నుంచి
ప్రధానమంత్రి చేయడం, ఇట్లా అన్ని వర్గాల కొరకు పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇది కుటుంబ పార్టీ కాదు. అంబేద్కర్ గారు కన్న కలల్ని నిజం చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కనుక రాబోయే రోజులలో తెలంగాణలో కూడా ఖచ్చితంగా అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మేము బీజేపీ కార్యకర్తలందరం కూడా తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం తెచ్చి ఇక్కడ అన్ని వర్గాలకు న్యాయం చేసేటట్టు మేము భారతీయ జనతా పార్టీ తరఫున కృషి చేస్తామని తెలియజేస్తూ మళ్ళొక్కసారి ఇక్కడికి నన్ను ఆహ్వానించిన పాత నస్పూరు టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అక్కూరి సుబ్బయ్య ఆధ్వర్యంలో తాళ్లపల్లి ఆరంఢార్ కాలనీలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు విజిత్రావు పార్టీ నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు. దేశం మొత్తం కూడా అంబేద్కర్ గారి ఆశయాలను మనం కొనసాగించాలి అని ప్రతి అంబేద్కర్ జయంతిని ఏ వాడలో ఎక్కడ చూసినా ఏ ఊర్లైనా అంబేద్కర్ గారి విగ్రహం మనం పెట్టుకుంటాం. మొట్టమొదటి అవకాశం తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పెద్దదైన పొడుగైన అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డులో పెట్టడం అంటే హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా పర్యాటకులుగా వేరే ఒక రాష్ట్రాల నుంచి దేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గురించి ఆలోచించాలి, ఎందుకు ఇంత పెద్ద విగ్రహం పెట్టినరు, వారి ఆశయాలు ఏంటిది అనే యువతకు కానీ విదేశీలకు కానీ వేరే రాష్ట్రం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అంటే కేవలం అంబేద్కర్ మ్యూజియం చూద్దాము, అంబేద్కర్ విగ్రహం చూద్దామని కూడా వేరే రాష్ట్రం నుంచి వచ్చి చూసిపోతున్న కార్యక్రమం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మొత్తానికి తాళమేసి అంతటితో నాగలే కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రం సెక్రటేరియట్ కూడా డాక్టర్ అంబేద్కర్ గారి పేరు పెట్టడం. వారి పరిపాలన కూడా గురుకులాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ పిల్లలకు రూపాయి ఖర్చు లేకుండా మంచి భోజనం మంచి చదువు అనే ఒక ఆలోచనతోనే గురుకులాలు ఏర్పాటు చేశారు. ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ గురుకులాలలో ఆత్మహత్యలు, ఫుడ్ పాయిజన్తో హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం. ఏంది వాళ్ళ ఉద్దేశం అంటే వాళ్ళ పార్టీకి పైసలు ఇచ్చిన బడా నాయకులు, వాళ్ళ ఎంపీలు, వాళ్ళ దగ్గర పైసలు ఉన్న పెట్టుబడిదారులు పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూళ్ళు 5 లక్షలు 10 లక్షలు ఫీజు ఉన్న ప్రైవేట్ స్కూల్ పై ముఖ్యమంత్రి ఓపెన్ చేస్తున్నాడు తప్ప ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోని కేసీఆర్ గారు మొదలుపెట్టిన స్కూళ్లను నడవకుండా చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే విద్య ఇవాళ అంబేద్కర్ గారికి ఇంత ప్రపంచంలోనే ఇంత పెద్ద పేరు వచ్చింది అంటే దానికి కారణం వారు చదువుకున్న చదువు. ఆ తర్వాత రాజ్యాంగం వారు ఆ చదువుతోని ఆ మేధస్తోని వారు రాజ్యాంగం రాసి నేటి పిల్లలకు ఆ చదువు అందించాలి. వీళ్ళు కూడా అంబేద్కర్ గారు అంత పెద్ద మనుషులు కావాలి, అంత గొప్పగా ఆలోచించాలి, ఈ దేశానికి వారి యొక్క ఆలోచన విధానంతో మంచి జరగాలనే ఉద్దేశంతో ఆ గురుకులాలు కడితే దాన్ని కూడా నిర్వీర్యం చేస్తుంది ప్రభుత్వం.
ఇప్పటికైనా మేల్కొని ఉట్టి మాటలు కట్టిపెట్టి మీరు కూర్చున్న సెక్రటేరియట్ అంబేద్కర్ గారి పేరున్నది, మీరు సెక్రటేరియట్ పోతా అంటే అంబేద్కర్ గారి విగ్రహం కనిపిస్తుంది. ఈ ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రాజకీయాలు నీచంగా చేస్తున్నారు మీరు. కనీసం అంబేద్కర్ గారి జయంతి నుంచి స్టార్ట్ చేసి ఇప్పటికైనా అంబేద్కర్ గారి ఆశయాలు అనుగుణంగా మీరు అడుగులేయాలని కోరుతున్నాం. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నస్పూర్ మున్సిపల్ పరిధిలోని తాళ్లపల్లి ఆర్ఎన్ఆర్ కాలనీలో వారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు నడిపల్లి విజిత్రావు గారు హాజరయ్యారు. అదేవిధంగా పార్టీ శ్రేణులు, అంబేద్కర్ సంఘ నాయకులు, కార్పొరేటర్లు మరియు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపినటువంటి బాటలో నడుస్తున్నాం. అందరూ యువత కూడా ఈ మార్గంలో నడవాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం వలన ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్ర సాధన జరిగింది. కావున యువత అందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపినటువంటి మార్గంలో నడవాలని కోరుకుంటూ జై తెలంగాణ. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణ మార్కెట్ చౌరస్తాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ దేశంలో కుల వివక్షను నిర్మూలించేందుకు కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ అని ఆయన కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలకి సంక్షేమ ఫలాలను అందించాలనే ఆకాంక్షతో భారత రాజ్యాంగాన్ని రచించాడని ఆయన అన్నారు. విద్యతోనే ఏదైనా సాధించవచ్చని, దళిత, బడుగు, బలహీన వర్గాలు పైకి రావాలంటే విద్య ఒకటే పదునైన సాధనమని, విద్య పట్ల ప్రాముఖ్యతను తెలియజేయడం జరిగిందని అన్నారు. సామాజిక రుగ్మతలు దూరం చేసేందుకు ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. త్వరలోనే ఆర్కేపీ ఓపెన్ కాస్ట్ ఫేజ్ 2 పనులు ప్రారంభించేందుకు ఫారెస్ట్ క్లియరెన్స్ ఇప్పించేందుకు కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, మంచిర్యాల డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, అంబేద్కర్ సంఘ నాయకులు పాల్గొన్నారు. మన మంచిర్యాల డిస్ట్రిక్ట్ పోలీస్ శాఖ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా ఈ సేఫ్టీ ఏదైతే ఉన్నదో, ఎక్కడ కూడా యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఎవరికి ప్రమాణం కావద్దు, వీళ్ళను సేఫ్ గా ఎట్లా హాస్పిటల్ తీసుకువెళ్ళాలి, ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ ఒక కంకణం పెట్టుకున్నారు. దీంట్లో అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయాలి. ట్రాఫిక్ గురించి కొంచెం ఓపికగా ఉండాలి, ఎందుకంటే అందరూ కూడా తొందరలో ఉన్నారు. ఎట్లా డెస్టినేషన్ పోవాలి, ఎట్లా చేయాలని చెప్పి వారు పోలీస్ అధికారం కూడా అందరికీ అప్పీల్ చేస్తుంది. ట్రాఫిక్ రూల్స్ సరిగా ఫాలో చేయండి. ట్రాఫిక్ వాళ్ళు చాలా ఇబ్బందికరమైన ఎన్విరాన్మెంట్ లో వాళ్ళందరూ పనిచేస్తూ ఉంటారు. ఎండ, గాలి, పొల్యూషన్ అన్ని ఉన్నప్పటికీ కూడా మన కానిస్టేబుల్స్ పనిచేస్తుంటారు. వారు మనకు డైరెక్షన్స్ ఇచ్చినప్పుడు మనం ముఖ్యతో అవి ఫాలో కావాలి. చాలా మంది కోపం వస్తుంది, అవేంటి నువ్వు చెప్తున్నావు అని చెప్పి. కానీ మనము దాన్ని సరిగా ఫాలో చేస్తే ఇతర ఎవరైతే మన మోటరిస్ట్ ఉంటారో, సైకిల్ మోటార్గా పోతారో వాళ్ళకు కూడా కరెక్ట్ గా ఉంటుందని చెప్పి అందరితో అప్పీల్ చేస్తూ మళ్ళీ ఒకసారి మాల మహానాడు సంఘం ఆధ్వర్యంలో సిసిసి కార్నర్ వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ గుమ్ముల శ్రీనివాస్, మాల మహానాడు అధ్యక్షులు నర్సింగులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాల మహానాడు సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 35వ జయంతిని సందర్భంగా ఓటరీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ ఆర్కే6 గుడిసెల్లో నుంచి వెళ్ళి సీసీ కార్నర్ దాకా బైక్రాలుగా నిర్వహించుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహానికి పూలమాలతో ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు భూమి ఆకాశం ఉన్నంత వరకు ప్రపంచ చరిత్రలో పుటల్లో సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి పేరు ఏదైనా ఉందా అంటే అది డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి యొక్క పేరు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఈరోజు వారు చేసినటువంటి పోరాటాలు, వారు చేసినటువంటి త్యాగాలు భావి తరాలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వారు చేసినటువంటి ఏదైతే ఉందో వాటి పాఠ్య పుస్తకాల్లో ప్రచురించి పాఠశాల స్థాయి నుంచి వెళ్ళే ఒక సబ్జెక్టుగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్రామాలలో అంబేద్కర్ విగ్రహాలను, అదేవిధంగా భవనాలను, అదేవిధంగా
ఈరోజు కరెన్సీ నోట్ల పైన అంబేద్కర్ గారి యొక్క ఫోటోను ముద్రించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వాలను కోరుతా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారు ఎన్నో అట్టడుగు వర్గాలకు దర్శని అతను రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలే ఇవాళ అమలుగా ఉన్నాయి. ఎక్కడైనా కూడా భారత రాజ్యాంగం పట్ల ఇప్పటికి కూడా వారి 135వ జయంతి సందర్భం కూడా దేశంలో కానీ రాష్ట్రాలలో కానీ ఇంకా కుల వివక్ష పోదనే లేదు. దీనిపైన మన ఐక్యతను దెబ్బతీయాలనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి. కావున అంబేద్కర్ వాదులైతే ఎవరైతే ఉంటారో, భారత రాజ్యాంగం పట్ల ఎవరైతే గౌరవిస్తారో వారి ఆశయాలను కొనసాగించాలంటే బాబాసాహెబ్ గారి అంబేద్కర్ ఆలోచనను మనం ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా నేను మంచిర్యాల జిల్లా అన్ని కుల సంఘాలకు కానీ అన్ని రాజకీయ పార్టీలకు కూడా తెలియజేస్తుంది నా మనవి ఏంటంటే, ఇక్కడ ఈ ఉన్నతమైన జిల్లాలో ఇక్కడ నస్పూర్లో ఒక అంబేద్కర్ స్టడీ సర్కిల్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా మాల సంక్షేమ సంఘం నుండి కూడా మేము కోరుతా ఉన్నాం. ఎన్నో గిరిజన పాఠశాలలు, ఎన్నో ఆశ్రమ పాఠశాలలు మార్గదర్శకుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ పేదవాళ్ళు అన్నం తింటున్నారంటే అది రాజ్యాంగం కల్పించిన హక్కు, మన అంబేద్కర్ పుణ్యమే. ఇవాళ పదవులు అనేటివి వచ్చినాయంటే వారు రాసిన రాజ్యాంగం ప్రకారమే మనకి పదవులు వచ్చినాయి. వారిని ఎల్లప్పుడూ స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో మనం ముందుకు పయనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై భీమ్, జై తెలంగాణ. మంచిర్యాల జిల్లా మందమరి సింగరేణి జనరల్ మేనేజర్ పార్క్ వద్ద సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం రాధాకృష్ణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి ఘనంగా నివాళులు అర్పించారు. జీఎం ఎన్ రాధాకృష్ణ మాట్లాడుతూ, భారతదేశం అన్ని మతాలకు నిలయమైన గొప్ప సెక్యులర్ దేశమని, అలాగే మన సింగరేణి సంస్థలో అన్ని మతాలు, కులాలకు, వర్గాలకు చెందిన ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారని, అయినప్పటికీ సింగరేణి సంస్థ మనుగడ కోసం, ఉత్పత్తి లక్ష్యాలను సాధించడం కోసం ఏకతాటిపై కలిసి ముందుకు వెళ్తున్నామని అన్నారు. భారతదేశ ప్రజాస్వామిక దేశంగా, సెక్యులర్ దేశంగా అభివృద్ధి చెందడానికి కారణం అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగమేనని ఆయన అన్నారు. రాజ్యాంగం అందరికీ ఆదర్శనీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి 135వ జయంతి సెలబ్రేషన్స్ సందర్భమున సింగరేణి సంస్థ ఈరోజు ఈ వేడుకలు జరుపుకుంటున్నారు. సింగరేణిలో మన దళిత సమాజ కార్మికులు చాలామంది ఉన్నారు. అందరికీ కూడా అంబేద్కర్ గారంటే ఒక స్ఫూర్తి. కేవలం దళితులకే కాదు, ఎక్కడైతే వేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే ఒక స్ఫూర్తి. ఎందుకంటే వారు నిరంతరం, వారు చిన్న ఉన్నప్పటి నుంచి స్కూల్లో నుంచి క్లాస్ రూమ్లో తరిమేసినప్పటికీ నేను నా సమాజానికి నేను పని చేయాలి, ఆ రోజుల్లోనే వారికి ఆలోచన వచ్చింది. అందుగురించి కుల వివక్ష ఉన్నప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 23 డిగ్రీలు సంపాదించిందంటే వారి కృషి, వారి కష్టము, వారు పట్టుదల ఏదైతే ఉందో. నేను అన్ని పెద్ద స్కూళ్ళల్లో కూడా మొదటి స్థానం, ఎందుకంటే మన ప్రాంతంలో ఉద్యోగాలు రావాలి, ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ ఉండాలనుకుంటే కొత్త గని వచ్చినప్పుడే ఉంటుంది. సో నేను వారితో మాట్లాడడం జరిగింది. తర్వాత హైదరాబాద్లో కూడా ముఖ్యమంత్రి గారు ఒక సమావేశం పెట్టినప్పుడు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆమెను కూడా నేను మాట్లాడడం జరిగింది. మీరు చూడండి ఎట్లనైనా దీన్ని సాల్వ్ చేయండి అని చెప్పి వారిని కోరడం జరిగింది. సో జిఎం గారు నిజంగానే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి నిజంగా అభినందన చెప్పాలి. ఎందుకంటే ఆ తపన ఏదైతే ఉన్నదో, మా ప్రాంతంలో ఒక మైన్ రావాలని చెప్పి వారికి ఉన్నది. డెఫినెట్లీ మేము దాంట్లో ఆ సమస్యను పరిష్కరించి మన ప్రాంతానికి డెఫినెట్లీ ఒక మైన్ వస్తుంది, వచ్చి ఇక్కడ ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ
మళ్ళీ ఒక విషయం చెప్పినారు, సెక్యూరిటీ గార్డ్స్ కూడా జిఎం గారికి నేను రిప్రజెంటేషన్ తీసుకున్నాను. మీరు దాంట్లో ఏదైతే కండిషన్స్ పెట్టినారో పాత మంది లేదే ఎవరైతే మనం 200 మంది ఆల్రెడీ పనిచేసినారో వాళ్ళకి కండిషన్స్ పెట్టొద్దు. కాలనీలో కావచ్చు, మన కాలనీలో ఎవరేంటో ఎవరికి మనకు తెలియదు. మనమంతా సింగరేనియన్స్గా ఇక్కడ జీవిస్తున్నాం. మన కంపెనీ గురించి పోరాడుతున్నాం. మన కంపెనీ మంచిగా ఉండాలని, మనం ముందుకు తీసుకెళ్లాలని మనందరూ ఆలోచిస్తున్నాం. ఆ ఉద్దేశంతోనే కంపెనీ మన మధ్య డిఫరెన్స్ ఉండొద్దు. మొన్న జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం. మొన్న 11న ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం అఫీషియల్గా. మన మందమరి ఏరియాకి వస్తే మార్చిలో అందరూ ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో అదే స్పోర్టీతోని పనిచేసి మన మందమరి ఏరియా ముందుంచారు. 104%తోని మార్చిలో ముందుంచారు. ప్రొడక్టివిటీ కావచ్చు. అదే వరవడికతోని ఇప్పుడు ఏప్రిల్ మంత్లో కూడా ఈ రోజు వరకు 101% మన ప్రొడక్టివిటీ రక్షణతో కూడిన ఉత్పత్తి మరియు క్వాలిటీ బుక్ సప్లై చేస్తున్నందుకు దానికి తోడ్పడుతున్న ప్రతి ఎంప్లాయీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన మందమరి ఏరియా ఒకప్పుడు చాలా వెనకబడి ఉండేది అనేది ఒక పేరు. ఎందుకు ఒక ముందుకు రాగలిగాం? ఒక టీం వర్క్, అందరు కలిసి నాది అనే తత్వంతో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఈరోజు కంపెనీ స్థాయిలో ఈరోజు నేను ప్రొడక్షన్ చూస్తే 2వ ప్లేస్లో ఉన్నాం. అంటే మొన్న లాస్ట్ మార్చిలో 3వ ప్లేస్లో ఉన్నది, ఈ మంత్ ఇప్పుడు 2వ ప్లేస్లోకి వచ్చాం. మన ప్రియతమ సిఎండి గారు లాస్ట్ మీటింగ్లో, ఆల్ ఏరియా జిఎంస్ మీటింగ్లో, మీ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 2026-27 వరకు 5 ఎయిమ్స్ 5 యొక్క లక్ష్యాలని మీరు నిర్ధారించుకొని మీ ఏరియా ముందుకు వెళ్ళాలని మనకి సజెషన్ ఇవ్వడం జరిగింది. అన్ని ఏరియాస్ కూడా ఆ విధంగా చెప్పారు. మన ఏరియా తరపున మన మైన్ ఆఫీసర్స్, మేనేజర్స్ కావచ్చు, ఏజెంట్స్ కావచ్చు. బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ఆధునిక భారతదేశ నిర్మాతల్లో అగ్రగణ్యుడని, న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, సంస్కర్తగా, రాజా నీతిజ్ఞుడిగా ఆయన దేశానికి చేసిన సేవలు అమూల్యమైనవని గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా తెలిపారు. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను బెల్లంపల్లి పట్టణంలోని శాంతికాని గని ఆవరణలో సింగరేణి కోలరీస్ ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పంచశీల జెండాను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆవుల రవికిరణ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు శ్రమించి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించారని పేర్కొన్నారు. సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, న్యాయం అనే పునాదులపై ప్రజాస్వామ్య భారతదేశానికి దిశానిర్దేశం చేశారని వివరించారు. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు ఆయన దార్శనికతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెంటిలేషన్ అధికారి నాగవర్ధన్, సంఘం అధ్యక్షుడు హరీష్, ఉపాధ్యక్షుడు నర్సయ్య, గ్రూప్ ఇంజనీర్ బసవరాజు, సేఫ్టీ ఆఫీసర్ రాజు, బీసీ లైజనింగ్ ఆఫీసర్ ముస్తాఫా, సీనియర్ అండర్ మేనేజర్ వెల్ఫేర్ అధికారి రవికుమార్, సర్వే అధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు. 135 జన్మదిన శుభాకాంక్షలు. బాబాసాహెబ్ కోసం మాట్లాడుతూ అంటే మేము ఒక దీపంతో లైట్ చూపెట్టాలంటే ఎట్లా ఫీల్ అవుతుంది అంటే ఎంత పెద్ద మహామానవుడు. బాబాసాహెబ్ ఒకటే థియరీ ఎక్కడ చేస్తాను, నాలెడ్జ్ ఉంటే మీకు ఏమేమి హక్కు ఉంది అర్థమవుతుంది. నాలెడ్జ్ కావాలంటే ఎడ్యుకేషన్ కావాలా, ఎడ్యుకేషన్ ఉంటే కంపల్సరీ మీకు ఏమేమి హక్కు ఉంది హక్కు కోసం ఫైట్ చేయొచ్చు. సో ఎడ్యుకేషన్ మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి. నాకు జాబ్ వచ్చింది, నాకు ఇదే లైఫ్ కాదు, కంపల్సరీ లైఫ్ లాంగ్ ఆ స్టడీ చేస్తూ ఉండాలా. ఆల్రెడీ మన మైండ్ ఏం చేయదు తెలుసా. సో స్టడీ చేయొచ్చు. అయితే ఓవర్మెన్ అయినాం, అండర్మెన్ అయినాం, మేనేజర్ అయినాం. మరి ఇవన్నీ తర్వాత ఉంటుంది. చాలామంది లా చదువుతున్నారు, ఎవరో ఫైనాన్స్ చదువుతున్నారు, సిఏకి కోర్స్ చేస్తున్నారు.
కొన్ని ఇది శాంతి ఉంటుంది, అవుతుంది, ప్లస్ సోషల్ వర్క్ ఎకనామికలీ స్ట్రాంగ్ ఉంది. కంపల్సరీ మనకు ఎంత పాసిబుల్ ఉంటే పూర్ ఫ్యామిలీ ఎకనామికలీ వీక్ క్యాండిడేట్కు కంపల్సరీ హెల్ప్ చేయాలి. కోసం పాస్ లేకపోతే కంపల్సరీ ఒకటే అర్థమవుతుంది, కంపల్సరీ కొద్దిగా సపోర్ట్ చేయాలి. ఓకేనా అని చెప్పి తగ్గకుండా ఇంకా మరింత ఎక్కువ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు ముగిస్తున్నాను. ఇద్దరున్నారు, వారు లాస్ట్ గా మాట్లాడి ఈ కార్యక్రమాన్ని తర్వాత కేక్ కటింగ్ బహుశా ఈ యొక్క కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడే సింగరాజ్ సార్ గారిని కోరు. లక్షడిపేట మున్సిపాలిటీతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం నుంచే వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాలు ప్రారంభమై అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు అర్పిస్తూ ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముందుగా లక్షడిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్ వద్ద నుంచి ప్రారంభమైన భారీ ర్యాలీ ఊత్కూరు చౌరస్తా వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో యువత, మహిళలు, సామాజిక కార్యకర్తలు, అంబేద్కర్ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేస్తూ ఊరంతా ప్రదర్శనగా తరలివచ్చారు. ర్యాలీ అనంతరం ఊత్కూరు చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ సామాజిక సమానత్వం, న్యాయం, విద్యా ప్రాముఖ్యతపై చేసిన కృషి దేశానికి మార్గదర్శకమని ఆయన కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని, ముఖ్యంగా యువత విద్యతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా లక్షడిపేట ప్రాంతం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో మునిగిపోయింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అంబేద్కర్ సంఘాల సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు ముల్కల రామ్దాస్, లక్షడిపేట మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నర్సయ్య, అంబేద్కర్ సంఘం జిల్లా కార్యదర్శి శనిగారపు లింగన్న, రాష్ట్ర కార్యదర్శి ఆవునూరి లచ్చన్న, అంబేద్కర్ సంఘ నాయకులు చాతరాజు రాజన్న, లింగంపల్లి వెంకటేష్, ధర్మయ్య, మేకల బానేష్, సత్యనారాయణ, సత్యయ్య, సాగర్, రాజేష్, మల్లేష్, కిషన్, చిన్నయ్య, పలు పార్టీల నాయకులు చెల్ల నాగభూషణం, అరీఫ్, పొడేటి శ్రీనివాస్ గౌడ్, పెట్టెన్ తిరుపతి, రాజు, కిరణ్, రమేష్, మల్లికార్జున్, పోచన్న, స్వామి మరియు అంబేద్కర్ సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన జయంతి చాలా చక్కగా ఏ ఊళ్ళో చూసినా, ఏ పల్లెలో చూసినా, ఏ వాడకు చూసినా మరి దీన్ని మంచి ఆలోచనతోని ముందుకు పోతాను కాబట్టి మరి ఆ విలేజ్ ఉన్న అందరికీ మున్సిపాలిటీ
మండల్ నాయకులకు అందరికీ మరి ప్రతి ఊళ్ళో చేస్తారు కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఈరోజు ఇంతకుముందు ఉన్నటువంటి వ్యవస్థ కాదు, ఈరోజు మరి భారత రాజ్యాంగం మీద ఆర్ఎస్ఎస్ కుట్రవంతందని చెప్పి మరి చాలా జరగడం జరుగుతుంది. మరి దీన్ని మనం అర్థం చేసుకొని మన రిజర్వేషన్లు మనం కాపాడుకుంటే మరి ఈరోజు లక్షపేట మున్సిపాలిటీలో ఒక ఎస్సీ రిజర్వేషన్ రెండోసారి ఎస్సీ రిజర్వేషన్ అయిందిగా మరి నన్ను దొంత అంజలి నరసయ్యను ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యం వలన ఈరోజు మనం ఒక రిజర్వేషన్తో ఇలా చైర్మన్గా అయిన కాబట్టి మరి అన్ని వర్గాల జాతులకు మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా మేము మా సాధ్యమైనంత వరకు చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు ఈ యొక్క జయంతి సందర్భంగా ఆయనకు శుభాభివందనాలు. మరి ఈరోజు లక్షపేటలో మరి మాకు ఇంకో కొంచెం ఆశ పోయింది అంటే మున్సిపాలిటీ వచ్చినప్పటికీ మరి అంబేద్కర్ మున్సిపాలిటీ బాగా ఇప్పటిదాకా మున్సిపాలిటీ చేయలే కాబట్టి వచ్చేసరికి మున్సిపాలిటీ పూర్తి బాధ్యత తీసుకొని మరి మున్సిపాలిటీ చేసే విధంగా మేము చేస్తామని ఎందుకంటే గౌరవ కౌన్సిలర్లందరికీ చెప్పి మరి దీన్ని ఎంత ఏదైనా ఏ ఖర్చు అయినా మరి అధికారికంగా ఒకసారి మా సార్ దృష్టి తీసుకుపోయి దీన్ని చేస్తామని ఆలోచిస్తున్నాం. మరి ఎందుకంటే ఈరోజు ఇంతమందిని గ్యారింగ్ చేసి ఇంతమందిని ప్రోత్సహించి ఇంతమంది చేసుకున్నటువంటి మాజీ అధ్యక్షులకు కానీ మాజీ కౌన్సిలర్లకు కానీ తర్వాత ఈ సంఘాన్ని ఇంత అభివృద్ధిలో కష్టకాలంలో ఎన్నంటూ ఉండుకుంటున్నటువంటి టీచర్సు ఆలు పాపం మేమున్నామని చెప్పి ఒక 5 టీచర్స్ ఎప్పుడు వాళ్ళ వంతుగా వాళ్ళు సేవ కార్యక్రమం చేస్తారు. మరి అదేవిధంగా ఎప్పుడైతే నేనే ఉంటానని చెప్పి ఇప్పటికీ నాది ఒక 4 సంవత్సరాలు, ఇప్పటికీ మరి ఇదొక 2-3 సంవత్సరాలు అయితే లింగన్న లచ్చన్న అయితే దీన్ని పట్టుకొని ఉంటాను. దాని తోడుగా రాజన్న చిన్న వీళ్ళు అస్తాన్లు మరి వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. జన్మించిన నువ్వు నాటి నుండి ఎన్ని వరాలు ఇచ్చిందంటే కానీ విని ఎరగని రీతిలో భారత రాజ్యాంగాన్ని రాసి బాడుగు బలహీన వర్గాలకు ఈరోజు గొప్ప రిజర్వేషన్ పొందిపరిచిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే సోదరులారా గమనించండి, భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ఆర్ఎస్ఎస్ కుట్రలు పూనుకొని భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా వాళ్ళు కుట్రలు చేస్తాను. దాన్ని మనందరం దళిత జాతి అందరం తిప్పి కొట్టాలి, వారిని గడిలలో నుంచి వాళ్ళ పాలన తొలగేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే సోదరులారా ఈరోజు ఎన్నడూ లేని విధంగా మన రిజర్వేషన్ పరంగా మన వాళ్ళు సర్పంచులు ఒక 6 అయిండు, కౌన్సిలర్లు ఒక 4 అయిండు. మరి మన అందరికీ మన అంబేద్కర్ పుణ్యంగానే అనుకుంటున్నా. అంతేకాకుండా బీసీ బిడ్డలు కూడా ఈరోజు అంబేద్కర్ పుణ్యంగా మరి కౌన్సిలర్లు చైర్మన్లు కావడం మాకు ఒక శుభసూచకమని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై. మరి ప్రతి సంవత్సరం కూడా అంటే మొక్కుబడిగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం అనే కాదు, మేము కూడా ప్రతి సంవత్సరం కూడా మరి ప్రభుత్వాలను మేము వేడుకుంటా ఉన్నాం. ఎందుకంటే అంబేద్కర్ అనేవాడు కేవలం ఒక్క భారత రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు, అంబేద్కర్ అనేవాడు అన్ని వర్గాల ఆశాజ్యోతి, ప్రతి వర్గానికి మేలు చేకూర్చే విధంగా ఆయన రచనలు ఇవాళ మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇంత బలంగా ఉండటానికి కారకుడు మరి అలా ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్థాపించినటువంటి ఘనత కూడా అంబేద్కర్ది. అంతేకాదు మరి ఆడపిల్లల కోసం, స్త్రీల కోసం, హక్కుల కోసం ఇవాళ కేవలం దళితుల బిడ్డలు, దళిత జాతికి సంబంధించిన స్త్రీలే కాదు, ఈ దేశంలో పుట్టిన ప్రతి స్త్రీ యొక్క జాతీయ అభివృద్ధి కోసం, వాళ్ళ ఔన్నత్యం కోసం మరి పాటుపడినటువంటి వ్యక్తి. అంతేకాదు మరి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి కేవలం ఒక జాతికి ఒక దళితాలుక అనేటటువంటి ముద్ర వేసి అంబేద్కర్ దూరం పెట్టడం కాదు, ప్రభుత్వాలు ఆయన జీవిత ఏదైతుందో ఆయన రచనలను, ఆయన జీవిత పాఠాలని మరి మన పాఠ్యపుస్తకాలలో చేర్చి మరి విద్యార్థులకు కూడా అందించాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ అనేవాడు ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తి. కేవలం ఈ భారతదేశానికే కాదు, ప్రపంచానికి దిక్సూచని మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ఎప్పుడు బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలకు ఆశాజ్యోతినటువంటి అంబేద్కర్ గారి జయంతి జరుపుకోవడం చాలా సంతోషం. ఈరోజు మేమంతా మరి బడుగు బలహీన వర్గాలు మంచి స్థితిలో ఉన్నామంటే ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ పుణ్యం, వారు కల్పించిన హక్కుల వల్ల ఈరోజు చాలామంది పేదవారు అట్టడుగున్న వాళ్ళంతా మరి ఈరోజు పట్టడల్లా తింటూ మంచి మంచి పదవులు ఆశించి మరి ఈరోజు శాసనసభ్యులు అయితేనేమి, పార్లమెంట్ సభ్యులు అయితేనేమి, ఇతర రంగాల్లోనైతే అన్ని రంగాల్లో
మరి గౌరవ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్ష. దానివల్ల చాలామంది మరి ఈరోజు మరి ఉన్నత స్థాయి వర్గాలతో పోటీపడి మరి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేసి వారు ఇచ్చిన ఫలితాలను ఈరోజు మనందరం కూడా మరి వాటిని ఆశిస్తున్నాం, వాటిని అనుభవిస్తున్నాం. కాబట్టి వారికి ఎంత సేవ చేసినా కూడా మనం ఏ రకంగా చెప్పినా కూడా వారికి మరి తక్కువ చేసినట్టే. కాబట్టి ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులందరూ కూడా రాబోయే రోజులలో అధిక సంఖ్యలో ఇలానే సంఘటితంగా ఉండి సొసైటీలో డెవలప్మెంట్ కొరకు ప్రయత్నిస్తూ ఇంకా అధిక మెట్లు ఎక్కాలని ఆకాంక్షిస్తూ ఈ పట్టణ, ఈ జిల్లా, భారతదేశ వాసులందరూ కూడా మరొకసారి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భీమ్. వివిధ రాజకీయ పార్టీలు ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు మరియు ప్రజా సంఘాలు అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి 135వ జయంతిని ఇలా ఘనంగా జరపడం జరిగింది. ఎందుకంటే మనకు రాజ్యాంగంలో అన్ని పొందుపరిచాడు. బీసీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, అభ్యున్నతి కోసం అందరికీ ఆయన త్యాగమే ఈరోజు మన రిజర్వేషన్ ఫలితాలు కనుక ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకుపోయి ఈరోజు రాజ్యాంగ పరంగానే ఈరోజు మనం ఒక హక్కు అడుగుతున్నాం. మన నియోజకవర్గం లక్షలపేట గతంలో ఉండేది. ఈరోజు లక్షలపేట నియోజకవర్గం మళ్ళీ కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచాడు కాకనే ఆ రాజ్యాంగం హక్కుల ప్రకారమే మంచిర్యాల లక్షలపేట కూడా రేపు భవిష్యత్తులో నియోజకవర్గం కావాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంబేద్కర్ జయంతి సందర్భంగా లక్షలపేట మున్సిపాలిటీలో మరి మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ గారికి మరి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి తెలంగాణ జాతిపిత గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని తెలంగాణను భారతదేశంలోనే అగ్రమార్గంగా నిలిచినటువంటి ఆ యొక్క కేసీఆర్ గారు మన యొక్క తెలంగాణ లోపల భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని పెట్టి మరి సచివాలయాన్ని కూడా అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టేసి ఈనాడు మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. గర్వించే ధైర్యంగా మరి మన యొక్క సచివాలయానికి అంబేద్కర్ సచివాలయాన్ని పెట్టడం, మరి అంతేకాదు రాబోయే రోజులలో కూడా బడుగు బలహీన వర్గాల అందరి ఆశీస్సులతో మరి మళ్ళీ తెలంగాణను మరి సస్యశ్యామలం చేసి గౌరవ మరి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏదైతే ఆనాడు అంబేద్కర్ కలలు కన్నారో మరి ఆ అంబేద్కర్ అన్నింటినీ కూడా మనం సహకారం చేసుకోవడానికి ప్రజలందరూ కూడా రాబోయే రోజులలో సహకారం అందించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై తెలంగాణ. మన ముఖ్య అతిథి మున్సిపల్ చైర్పర్సన్ నర్సయ్య గారికి, మరి కోర్టు సభ్యులు నక్క జేకబ్ గారికి, మన 3వ వార్డు అభ్యర్థి తిరుపతి గారికి, 1వ వార్డు అభ్యర్థి సిద్ధార్థ్ గారికి, మరి నా యొక్క కుల సోదరులందరికీ, మరి గ్రామ పెద్దలందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా చాలా గ్రాండ్గా జరుపుకోవాలని చెప్పి అందరికీ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 135వ జయంతి సందర్భంగా ఈరోజు నివాళులు అర్పించి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో లక్షట్పేట మండలంలోని అందరు నాయకుల ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మన యొక్క అంబేద్కర్ ఆశయాలను మనం పాటిస్తూ అంబేద్కర్ కళలను సహాయ సహకారాలు అందించాలని అందరూ మనస్ఫూర్తి అంబేద్కర్ ఆశయాలకు పోరాడాలని తెలియజేస్తూ ఈ అవకాశం ప్రధానంగా ఎన్నికల్లో ప్రజలు గెలిపించారని ప్రజల సంక్షేమం కోసం పాటుపడడం ముఖ్యమని కేతనపల్లి మున్సిపాలిటీ 10వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మున్సిపల్ చైర్పర్సన్ గొడిసెల సంధ్యారాణి, రాజా రమేష్ శ్రీకారం చుట్టారు. తనను గెలిపించినందున ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత తనపై ఉందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ప్రజల సంక్షేమమే, ప్రజల అభివృద్ధే తన ముందు ఉన్నటువంటి లక్ష్యం అని చెప్పేసి ఈ సందర్భంగా గొడిసెల సంధ్యారాణి తెలిపారు. 10వ వార్డులో రిటైర్డ్ కాలనీలోని రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి సంబంధించి పనులను ఆమె ప్రారంభించారు. అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ పనులు త్వరగా పూర్తి చేయాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా నాణ్యమైన మెటీరియల్స్తో నిర్మాణాలు కొనసాగించాలని ఆదేశించారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మిట్టపల్లి సరిత శ్రీనివాస్, 10వ వార్డు కౌన్సిలర్ వీనంక శ్రీనివాస్, ఆర్నే సంధ్య, సతీష్, స్వర్ణలత, ఉపేందర్, సాంబయ్య, భూమగౌడ్, ముని, మద్దెల శంకర్, శశి, పట్టణాధ్యక్షులు కంబగోని సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు, యూత్ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం.
అన్ని వాళ్ళతో వాళ్ళ టీఎఫ్ఐడిసి నిధులను ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నిటి దగ్గర మంచిగా వేయమని మంచి నాణ్యతమైన మెటీరియల్స్తో ఉండాలని కోరుకుంటున్నాను. టీఎఫ్ఐడిసి 10వ వార్డులో 120 మీటర్ల రోడ్ను వేస్తున్నాము. ఇక్కడ కాలనీ వాసులందరూ, రిటైర్మెంట్ కాలనీ వాసులందరూ ఈ యొక్క రోడ్ను సద్వినియోగించుకోవాలని, అదేవిధంగా డ్రైనేజ్ కూడా వేస్తున్నాము, దాన్ని కూడా సద్వినియోగించుకోవాలని కోరుచున్నాము. 135వ అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా కేకేఓసిపిలో ఘనంగా అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గని మేనేజర్ రామరాజు పాల్గొన్నారు. రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలేసి ఎస్సీ ఎస్టీ సంఘ నాయకులు పులి శ్రీనివాస్ ఈ వేడుకలను ప్రారంభించారు. అనంతరం అన్ని యూనియన్ల నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలు వేసి కేక్ కట్ చేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ జీవిత చరిత్ర, రాజ్యాంగం యొక్క ప్రాధాన్యత వివరిస్తూ ప్రాథమిక హక్కులను భారతదేశ ప్రతి పౌరుడు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రక్షణ అధికారి ఎన్ పైడయ్య, ఇంజనీర్ శాంతయ్య, ఐఎన్టీసీ ఫిట్ సెక్రటరీ నూనె సాంబయ్య, బిఎంఎస్ ఫిట్ సెక్రటరీ మంద రజనీకాంత్, ఐఎన్టీసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వై సత్యనారాయణ, సీనియర్ నాయకులు ఆంజనేయులు పాల్గొన్నారు. జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. మనందరికీ కూడా తెలుసు, మరి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ అంబేద్కర్ యొక్క మరి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. అందులోనే భాగంగా ఇక్కడ కూడా ఈ కేకేఓసిలో కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ అంబేద్కర్ మనకేమిచ్చాడు, మరి ఈ అంబేద్కర్ వల్ల మరి మనం ఎట్లా బ్రతుకుతున్నాం, ఏ విధంగా జీవిస్తున్నామంటే, మనకు బ్రిటిష్ పాలన నుండి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మరి స్వతంత్రం వచ్చింది, మరి దేశ పరిపాలన జరగాలి. ఆ దేశ పరిపాలన జరగాలంటే దేశానికి ఒక రాజ్యాంగం అనేది తప్పనిసరిగా అవసరం. మరి ఆ రాజ్యాంగాలు ఏ దేశాలైనా ఇవాళ మరి పాలన చేయాలంటే ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం అవసరం ఉంటుంది. మనకు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ఆ రాజ్యాంగం అవసరం అని ఏర్పడినప్పుడు మరి అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి, అప్పుడు ఉన్నటువంటి మేధావులు అందరూ కూడా కలిసి మరి ఎవరినైతే మరి ఈ రాజ్యాంగాన్ని రాయడానికి ఎవరినైతే ఎన్నుకుంటే బాగుంటుంది మరి అని ఆలోచించినప్పుడు కొంతమంది మేధావులు అందరినీ కూడా సమకూర్చుకొని మరి ఒక కమిటీ ఏర్పరచుకొని ఆ కమిటీ ద్వారా మరి ఎన్నుకొని ఈ రాజ్యాంగాన్ని మనం మొదలు పెట్టాలని అప్పుడు అందరూ కూడా పెద్దలు నిర్ణయించుకోవడం జరిగింది. అప్పుడే ముసాయిదా కమిటీ అనేది ఒకటి ఏర్పరచుకొని ఆ ముసాయిదా కమిటీలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని అధ్యక్షునిగా ఎన్నుకొని, అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ గారిని చైర్పర్సన్గా ఎన్నుకొని ఈ యొక్క కమిటీని ఫామ్ చేసి మరి రాజ్యాంగాన్ని రాయడానికి వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్పడం అనేది జరిగింది. మరి ఆ విధంగా బాధ్యతలు అప్పచెప్పినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ రాజ్యాంగాలు ఉన్నాయో ఆ రాజ్యాంగాలకు అతీతంగా గొప్ప రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగం ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు ఆ రాజ్యాంగాలన్నింటినీ కూడా పరిశీలనలు తీసుకొని అవన్నింటినీ కూడా చదివి విశ్లేషించి మనం ఒక గొప్ప రాజ్యాంగం చేయాలని కమిటీ అంతా నిర్ణయించుకున్నప్పుడు ఆ కమిటీలో కాంట్రాక్ట్ కార్మికులకు అందరికీ కూడా శుభోదయం. మనము ఈరోజు జన్మదిన మనం అతను ఏంటంటే మనకు సమానత్వము, అందరిలో సమానత్వము, ఈ సమానత్వము తర్వాత ఈ వీటి కోసమే మనకు అంటే అందరిలో ఈ సమానత్వం తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఆయన చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలను, ఒడిదొడుకులను మొత్తము ఆయన చేసి మనకు చదువు అనేది మనం ఆయుధంగా తీసుకొని, అంటే మన వక్తలు చెప్పిన విధంగా అందరూ కూడా చదువు అనేది ఆయుధంగా తీసుకొని ఆయన ఇక్కడే కాకుండా భారతదేశమే కాకుండా వివిధ దేశాలలో ఆయనే చదివి మొదటి దళితుడుగా మనకు
ఇక్కడ మనకు ఉన్నటువంటి వ్యక్తి, ఆ మహానుభావుని యొక్క ఆయన మహానుభావుని యొక్క మన జన్మదినము ఈరోజు జరుపుకుంటున్నామంటే దానికి ఎంతో మనం అందరము అదృష్టవంతులము. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన ఈ యొక్క మన ఒక దళితులకే కాకుండా వివిధ రకాల అందరికీ కూడా రాజ్యాంగాన్ని రూపొందించి మొత్తము ఒక సమానత్వాన్ని తీసుకొచ్చి చేసినందుకు ఆయనకు మనం ఎంతో రుణపడి ఉంటాము. మా భక్తులు చెప్పినట్టు, మన శాంతయ్య గారు చెప్పినట్టు, మన చదివే ఆయుధం. అంటే మనకి ఎన్ని తెలిసినా కూడా ఈ రోజులలో ఎంత తెలిసినా కూడా దాన్ని మనం ఆచరణలో పెట్టినప్పుడు దాని యొక్క రిజల్ట్స్ అనేది ఏమి ఉండవు. యాక్చువల్గా ఏంటంటే మనకు దగ్గర ఆయన యొక్క సిద్ధాంతం 1956లో ఆయన మన బౌద్ధ మతాన్ని తీసుకుని దానిలో ఏముందంటే మొత్తం మన సమానత్వము, ఈక్వల్ వివక్ష, వీటి మీద చాలా పోరాటం చేసి 1990లో ఆయన మన భారతరత్న అవార్డు కూడా ఆయనకు లభించింది. అంటే అతని యొక్క ఆ రోజులలో అంత కష్టపడి అన్ని డిగ్రీలు 32 డిగ్రీలు అంటే మామూలు సాధ్యం కాదు. ఒక డిగ్రీతో మనం కింద మీద అవుతున్నాం. సో అది ఏంటంటే మనకు ఈ 1970 ముందు ఎవరైతే పుట్టినోళ్ళో వాళ్ళకందరికీ కొంచెం అవగాహన ఉంటుంది. మనం ఒక కులం సర్టిఫికెట్ కోసం, నివాసం సర్టిఫికెట్ కోసం కానీ ఎన్నో సార్లు మనము ఆ మండలం చుట్టూ తిరిగి అన్ని కష్టాలు పడి మనము ఈ విధంగా మనము కూడా చదువుకున్నాము. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న వ్యవస్థ ఏంటంటే మొత్తం ఏదైనా కూడా ఆన్లైన్, ప్రతి ఒక్కటి మనము సెల్ చేతిలో ఉంటే మన ప్రపంచమే మొత్తం చేతిలో ఉన్నట్టు ఉంటుంది. కాకపోతే మనం ఇక్కడ ఏంటంటే మనము దాని ఒక మంచిగా ఉపయోగించుకొని. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కాశీపేట మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాశీపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన విగ్రహానికి పూలమాలలేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన కొనియాడారు. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల ఫలాలు అందుతున్నాయంటే అది అంబేద్కర్ సాధించిన ఘనత అని కొనియాడారు. సమానత్వం, విద్య, న్యాయం కోసం ఆయన చేసిన సేవలు అపారమని తెలిపారు. కాశీపేట ఎస్ఐ ఆంజనేయులు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, కాలరు నడిపేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని, మద్యం తాగి వాహనం నడపొద్దని తెలిపారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. పెద్ద దిక్కును కోల్పోతే కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మండలంలోని ప్రభుత్వ కార్యాలయంలో పలు గ్రామాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దానిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్. అతను మనకు జీవించే హక్కును ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి వ్యక్తి కూడా జీవించే హక్కు ఉంది. కానీ దాన్ని ఇంకోళ్ళు తీసే అధికారం ఎవరికి లేదు. దానిలో భాగంగానే మనకు ఎంబీ యాక్ట్, మోటార్ వెహికల్ చట్టం అనేది ప్రతి వ్యక్తి జీవించేదానికే మోటార్ వెహికల్ యాక్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగానికి అనుకూలంగా, రాజ్యాంగంలోని పొందుపరిచిన ఆర్టికల్స్ అనుగుణంగా చేయడం జరిగింది. కానీ మనం రోడ్డు మీద పోతా ఉంటే ఏముంటుంది, మనకు తెలియకుండానే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా 2 వీలర్ నడిపేటోళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించాలి ప్రాథమికంగా. మరియు డ్రైవింగ్ లైసెన్స్, దానికి సంబంధించిన ఇన్సూరెన్సు ఖచ్చితంగా పాటించాలి. ఎట్టి పరిస్థితిలో కూడా తాగి బండి నడపద్దు. చాలా కూడా యాక్సిడెంట్స్ మనకు తాగి నడపడం వల్లనే మనకు కానీ ఎదురుగా వస్తున్న వ్యక్తులకు కానీ మన వల్ల కూడా హాని కలగద్దని చెప్పేసి ఖచ్చితంగా ఎవరు కూడా తాగినట్లయితే ఆ రోజు అక్కడే ఉండండి. ఎక్కడైతే ఏదన్నా మీరు ఫంక్షన్కి వెళ్ళినట్టయితే ఆ రోజు ప్లాన్ చేసుకొని అక్కడే ఉండండి. లేకపోతే ఒకవేళ వెహికల్ తీసుకుపోయినట్టయితే ఒక డ్రైవర్ని కానీ ఉంచుకోండి. కారు మీద వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఇప్పుడు బండి నడిపేటప్పుడు ముందు వ్యక్తే హెల్మెట్ పెట్టుకోకుండా వెనుక వ్యక్తి కూడా ఇంపార్టెంటే కాబట్టి ఖచ్చితంగా అతను కూడా రైడరు పీలియన్ రైడర్ ఇద్దరు కూడా వెనుక కూర్చున్న వ్యక్తి కూడా ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించాలి. పిల్లలు మనకు ప్రేమ ఎక్కువ ఉంటుంది. పిల్లలు 15-17 ఏళ్ళకి రాగానే ఆ లెవెల్లో నడుపుతున్నారు ఫ్యాషన్ కోసం అని పెద్ద పెద్ద పనులు కొనియడం. వాళ్ళు మైనర్ డ్రైవింగ్ చేసినట్లయితే దాని తల్లిదండ్రులకు కూడా శిక్ష అనేది ఉంటుంది. మేజర్ అయ్యి లైసెన్స్ వచ్చేరాక ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రేమ ఉంటే వేరే రకంగా చూపెట్టండి. అతనికి వేరే రకంగా బుక్స్ కొనియండి, లేకపోతే అతనికి వేరే మంచి అవకాశం ఇవ్వండి బతకడానికి. కానీ ఏదో మా కొడుకు అడుగుతాడు అని చెప్పేసి 2 వీలర్ కొనిచ్చి ఆ స్పీడ్గా పోయి ఎవరికో గుద్దో లేకపోతే అతని అది పడవ చనిపోతే భవిష్యత్తు అనేది అక్కడికే
మీ కళలన్నీ అక్కడికే కళలు అయిపోతాయి. కాబట్టి ఎవరు కూడా మైనర్కి బండి ఇవ్వద్దు ఎట్టి పరిస్థితుల్లో. అంబేద్కర్ వల్ల ఈరోజు మహిళలకు కానీ మన ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి ఒక్కరికి ప్రతి రిజర్వేషన్ లో వాళ్ళు చదువుకుంటున్నారు. కలెక్టర్లు అవుతున్నారు, ఐఏఎస్ ఐపీఎస్ అవుతున్నారు, రాజ్యాంగంలో ఎంపీలు అవుతున్నారు, సర్పంచులు, వార్డులు ప్రతి ఒక్కరు మన రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నారని అంబేద్కర్ గారి వల్ల. ఇప్పుడు అందరితో అన్ని కులాలతో సమానంగా మనం చదువుకుంటున్నామంటే, వాళ్ళతో కలిసి అన్నింటిలో పాల్గొంటున్నామంటే దానికి కారణం అంబేద్కర్ గారు. అట్లాంటి నాయకుని బర్త్డే మాత్రం మనం ఎప్పుడు ఒక అభిమాన హీరోగా, రియల్ హీరో అయినా రియల్ హీరోలు వాళ్ళకంటే ఎక్కువ ప్రేమించాల్సింది మనం అంబేద్కర్ గారిని. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రానున్న రోజుల్లో మన యువత చాలా ఉన్నారు. ఈరోజు మా కాస్పేట్ లో చాలా పెద్ద ఎత్తున అవేర్నెస్ వచ్చింది. అంబేద్కర్ గారి ఇంతకు ముందు ఇంత జరగకూడదు. మనందరం కలిసి పార్టీలకు అతీతంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ లేకుండా అందరం కలిసి ఒక అంబేద్కర్ యోజన సంఘాన్ని నిర్మించుకున్నాం. దాని ఆధ్వర్యంలో చేస్తున్నాం. నేను ఒకటే కోరుతున్నా, ఈ సంఘాన్ని ఇంకా బలోపేతంగా చూసుకున్నాం. ఇందులో కొంతమంది ఈ సంఘంలో జీవిగా లేద్దామని ట్రై చేస్తున్నారు, విడగొడదామని ట్రై చేస్తున్నారు. అట్లా విడిపోతే మనకు ఎస్సీ ఎస్టీలుగా మనమే గ్రూపులుగా విడిపోతే మనం ఎట్లా ముందుకు పోతాం. ఈ రోజు మాకు మా లక్ష్మణ్ అంకుల్ గారు కూడా మన అంబేద్కర్ సంఘం గురించి మన గౌరవం కావాలని కోరేరు. వాస్తవం మేము ఎమ్మెల్యే గారిని అడుగుదాం. ఎమ్మెల్యే గారిని అడిగేదానికంటే ముందు కాస్పేటలో చాలా అంటే ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, సమాజం మీద అవగాహన ఉన్నారు. మనం అందరం కలిసి కాలకం చేసుకుని ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఎవరికి దొరికిన సమయంలో వాళ్ళు స్టార్ట్ చేసి, సార్ మా పనికి ఇంత అయింది, దీనికి మీరు కూడా సాయం చేయాలని ఆయన ఫండ్ కోరుదాం. ఫస్ట్ మనం ఒక అడిగేద్దాం. మనం అడిగేసిన తర్వాత ఆయన అడుగుదాం. కాబట్టి అందరూ సహకరించి మరికొద్ది రోజుల్లో రామకృష్ణపురం పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి నాగార్జున కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైర్పర్సన్ సంధ్యారాణి అధ్యక్షత వహించగా వైస్ చైర్మన్ మెట్టపల్లి సరిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వార్డు కౌన్సిలర్లు శశిధర్, ప్రభాకర్, ఇతర వార్డు సభ్యులు పాల్గొన్నారు. కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నాయకులు, అలాగే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు సాంబయ్య, లక్ష్మీగౌడ్, భూమయ్య, రంగరాజు తదితరులు హాజరయ్యారు. కాలనీ ప్రతినిధులు జాడి కిషన్, లింగయ్య, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్గనైజ్ చేసినటువంటి ఈ కాలనీ వాసులు మరియు కృష్ణన్న గారికి, ఈ కాలనీ పెద్దలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రాబోయే సంవత్సరంలోగా ఇక్కడ ఉన్నటువంటి ఈ అంబేద్కర్ విగ్రహాన్ని చేయమని అడిగారు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పనిని ఎంచుకొని ఇంత చక్కగా తీర్చిదిద్దినందుకు, ఈ కాలనీలో ఇంత చైతన్యవంతంగా ఉన్నందుకు ప్రజా చైతన్యానికి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కాలనీ వాసులకి, పార్టీ నాయకులకి, మీడియా ప్రింటెడ్ సిబ్బందికి, అందరూ అంబేద్కర్ అభిమానులకి నా స్వాగతం. నన్ను అంబేద్కర్ జయంతి, బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలకి నన్ను ఆహ్వానించినందుకు మా తోటి కౌన్సిలర్లకి సన్మానించి మేమందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే అంబేద్కర్ జయంతి, అంబేద్కర్ గారు ఏ ఆశయాల గురించి కొట్లాడి మన కోసం కొట్లాడారో ఆశయాలన్నీ తీర్చుతాము. ఇంకా అలానే మంచి సమాజం నిర్మించుకుంటాం. మన కేతనపల్లి మున్సిపాలిటీకి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మున్సిపల్ ఆఫీస్కి రాగలరు. రామకృష్ణపూర్ నాగార్జున కాలనీ వాసులందరికీ కూడా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కొత్తగా ఎన్నికైనటువంటి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, అలాగే కౌన్సిల్ సభ్యులందరినీ ఇక్కడికి ఆహ్వానించినందుకు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ, ఇతర పార్టీల నాయకులని, కార్యకర్తలని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి ఇంత గొప్పగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు నిర్వహించినటువంటి కాలనీ వాసులకి, ఈ కమిటీ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఏదైతే బాబాసాహెబ్ గారు ఈ యొక్క సమాజం కోసం, ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతల కోసం కృషి చేశారో, ఎన్నో త్యాగాలు చేశారో, వాటన్నిటిని కూడా మనం స్మరించుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలని మనం సజావుగా ఉంచుతూ ఖచ్చితంగా వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరం తీసుకుందాం. ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేనికోసం తన పిల్లల్ని సైతం త్యాగం చేసి, తన పిల్లలు చనిపోతే కూడా తను ఫారెన్లో ఉండి కనీసం అంత్యక్రియలు కూడా అటెండ్ కాని పరిస్థితిలో తనుండి కేవలం బలుగుబడిన వర్గాల కోసం,
పేద ప్రజల కోసం ఒక దిక్సూచిగా నిల్చున్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒక జయంతి వేడుకలనే కాదు స్మరించుకోవడం, మన అనునిత్యం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటూ తను చేసిన త్యాగాలను, తన యొక్క విద్యాభ్యాసాలను, తన మేధస్సుని ఎప్పటికప్పుడు మనం స్మరించుకుంటూ వారి యొక్క ఆశయాలన్నింటినీ కూడా మనం ముందుకు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క బస్తీవాసులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా నమో బుద్ధాయ మన బుద్ధ సంఘం నుండి వారు వచ్చి ఈరోజు ఇక్కడ బుద్ధ పూజ చేసినందుకు వారందరికీ కూడా నేను పేరు పేరున వారికి నమో బుద్ధ తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క నాగార్జున కాలనీ వాసి ముఖ్యంగా పిల్లలకి, వృద్ధులకి ఒక ప్లే గ్రౌండ్ ఉంటే, ఒక ఓపెన్ జిమ్ ఉంటే ఖచ్చితంగా వారికి ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వారికి అనుగుణంగా వారు నన్ను ఆశీర్వదించి ఈరోజు దీవించి గెలిపించినందుకు ఖచ్చితంగా వారి ఇబ్బందుల కోసం మేము పనిచేస్తాం, వారి కోసం మేము ఉన్నామని చెప్పి పని చేస్తూ నిరూపించుకుంటాం. ఖచ్చితంగా వారి యొక్క కోరికను ఏదైతే ఉందో నెరవేర్చే దిశగానే ప్రయాణిస్తాం. అదేవిధంగా అవుట్ ఆఫ్ దిస్ మమ్మల్ని ఏదైతే ఆ విగ్రహం అడిగారు మా కిషన్ అన్న, మేము అక్కడ స్టాండ్ పెట్టుకొని చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ అంబేద్కర్ జయంతికి ఒక విగ్రహం కావాలన్నారు. సాధ్యమైనంత వరకు నెక్స్ట్ అంబేద్కర్ జయంతికి మనం విగ్రహానికే పూలమాల వేసుకుందామని చెప్పి మీ అందరి తరఫున నేను ఒక మాట ఇస్తూ, ఖచ్చితంగా అందరి సహకారాలతో మనం ఇంకేమన్నా ఉంటే కూడా చిన్న చిన్న పనులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం అనుకోండి, గద్దెలు అనుకోండి, చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అనుకోండి, అన్నీ కూడా మనం చేసుకుంటూ ముందుకెళ్ళాం. ఎందుకంటే తన ఇచ్చిన జీవితమే ఇది. తన లేకపోతే మనం ఊరు బయట ఉండేవాళ్ళము. ఈరోజు ఊరు మధ్యలో ఉండి బట్టలు వేసుకొని వేదిక మీద నిల్చున్నామంటే దట్ ఈస్ బికాజ్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మనకి ఏది ఉన్నా మనం సంపాదించిన దాంట్లో ఖచ్చితంగా అంటే ఆర్థిక సంపాదనే కాదు, మన తెలివి సంపాదనను కూడా ఈ యొక్క సమాజానికి ఖచ్చితంగా మనం పే బ్యాక్ టు ద సొసైటీ. అంటే చాలా మంది పైసలు అనుకుంటారు, పైసలు కాదు, మనం ఉన్న ఏ విద్యను కానివ్వండి దాన్ని మళ్ళీ మనం సొసైటీకి ఇస్తూ ఆ సొసైటీని మంచి సొసైటీగా తీర్చిదిద్దేటట్టు మనందరం కూడా దానందరికీ కూడా నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. జై భీమ్. మందమరి ఏరియా ఆర్కేపీ సిహెచ్బిలో సింగరేణి కాలరీస్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్కేపీ సిఎస్పి కార్మికులందరూ కలిసి ఘనంగా ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సంధ్య రాజా రమేష్ మరియు వైస్ చైర్పర్సన్ సరితా శ్రీనివాస్, ఎస్సీ ఎస్టీ మందమరి ఏరియా లైజన్ ఆఫీసర్ చంద్రమౌళి, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ హరిరామకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముఖ్య అతిథులు జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అలంకరించి చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సంధ్య రాజా రమేష్, వైస్ చైర్పర్సన్ సరితా శ్రీనివాస్, ఎస్సీ ఎస్టీ మందమరి ఏరియా లైజన్ ఆఫీసర్ చంద్రమౌళి, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ హరిరామకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అధికారులు, నాయకులు, బిఎస్ఆర్ నాయకులు, సిపిఐ నాయకులు మరియు కార్మికులకు, ప్రింటర్ మీడియా అందరికీ శుభోదయం. ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నన్ను ఆహ్వానించి నన్ను సన్మానించినందుకు అందరికీ కృతజ్ఞతలు. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను మనం కొనసాగిస్తూ అందరికీ సహాయం చేయాలని అందరికీ సహాయం కేతనపల్లి మున్సిపాలిటీ తరఫున సహాయం చేస్తాం. 135 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహారాష్ట్రలో ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఆయన చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొని, ఎన్నో అవమానాలకు ఎదుర్కొని తన విద్యని బడిబయటే కొనసాగించి ఈరోజు అత్యున్నత స్థానంలో నిలిచాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన కోసం, మన భారతీయ ప్రజలందరి కోసం ఒక అమూల్యమైన గ్రంథం రచించారు. అదే భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగంలో అన్ని వర్గాల ప్రజలకు
అన్ని వర్గాల నాయకులందరికీ సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాల వారికి నిమ్న జాతి ప్రజలందరికీ హక్కులను కల్పించాలని ఆయన అందులో పొందుపరిచారు. మనం ఈరోజు ఈ విధంగా ఉంటున్నామంటే దానికి కారణం భారత రాజ్యాంగమే. మనము భారత రాజ్యాంగాన్ని అమలుపరుచుకొని మనము స్వేచ్ఛ స్వతంత్రంగా ఈరోజు బతుకుతున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లక్ష్యం ఒకటే, సమసమాజ స్థాపన లక్ష్యం. అందరూ స్వేచ్ఛగా సమానత్వంతో సమాజంలో జీవించాలని, సాంఘిక సమానత్వం సాధించాలని తన జీవితాంతం ఆయన పోరాటాలు చేశారు. అదేవిధంగా ఆయన సాధించిన ఆశయాలను మనందరం కొనసాగించాలని, ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇక సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులు అర్పించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల ఐబీ చౌరస్తాలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగి సత్కరించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ నాయకులు. ఇక నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిటీ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్.